ఎవ్రీవన్, మా చిన్నోడు నిహాల్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇయర్ చాలా బాగా జరిగాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమందరం కలిసి అన్నవరం అయితే వెళ్ళి వ్రతం చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళామన్నమాట. అక్కడ శక్తిపీఠ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఆ రెండు టెంపుల్స్ కంపల్సరీ లాంగ్ వీడియోలో పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నైట్ మేము ఇంటికి వచ్చేటప్పటికి 9 o'clock అయిపోయిందనమాట. సో అందుకనే నేను డెకరేషన్ బెలూన్స్ అవన్నీ తెచ్చాను, కానీ ఇంకా అంత టైం సరిపోలేక డెకరేషన్ అయితే చేయలేదు. ఇంకా షిన్చాన్ థీమ్ అయితే ఇయర్ కేక్ ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే వాడు ఫుల్గా హాలిడేస్ అంతా షిన్చాన్ చూస్తూనే ఉన్నాడు. ఇంకా అందుకనే నేను డిసైడ్ అయ్యాను షిన్చాన్ థీమ్ కేక్ ఆర్డర్ ఇద్దామని. ఫైనల్గా కేక్ అయితే వాడికి చాలా బాగా నచ్చింది అనమాట. వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు, చాలా నచ్చింది వాడికి షిన్చాన్ కేక్. ఇంకా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు. అంతకన్నా మనకేముంది చెప్పండి, పిల్లల్ని హ్యాపీగా ఉంచడమే కదా మన పేరెంట్స్గా మన బాధ్యత. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ పిల్లలు ఇద్దరు బర్త్డేస్కి ఇలాగా గిఫ్ట్స్ అయితే ఇస్తాము. ఇంకా నిహాలు 2020లో పుట్టాడు. వాడివి బాలసార్ కానీ అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా మా 5గురు మధ్యలోనే జరిగాయి. అంటే మా మదరు మా దగ్గరే ఉంటారు కాబట్టి మా మదరు మేము 4గురువే ఉన్నాము. సో వాళ్ళు ఇలాంటి గిఫ్ట్స్ అవేవి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డేకి సెలబ్రేషన్స్కి ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే మేమే వాళ్ళకి ప్లాన్ చేసి ఇస్తామన్నమాట. ఇంకా నేనైతే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ ఇయర్ ఇలా పప్పీ హౌస్ అయితే ఇచ్చాను. ఇది సేవింగ్స్ చేసుకుందికి. ఇది వాళ్ళకి లాస్ట్ వాడి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే నేను డోరేమాన్ ఇచ్చాను సేవింగ్స్ చేసుకుందికి. అది కూడా నేను మీకు తర్వాత ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. ఇది సెకండ్ అనమాట సేవింగ్స్ది వాళ్ళకి. సో వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి సేవింగ్స్ అవన్నీ కూడా నేను నేర్పిస్తాను. ఇంకా ఇది మీకు ఎంతమందికి బాగా నచ్చింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా నిహాల్ సెలబ్రేషన్స్ అయితే బర్త్డేవి మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో ఇలా గ్రాండ్గా అయితే మేము సెలబ్రేట్ చేసాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నిహాల్.